మనకి కీడు జరుగుతుందేమో అనే భయముతో సంఘానికి వస్తాం. నేను ఎందుకన్నా చర్చికి రాకపోతే, సంఘానికి రాకపోతే దేవుడు నన్ను మొత్తుతాడేమో, దేవుడు నాకు కీడు కలిగిస్తాడేమో, యాక్సిడెంట్ అవుతుందేమో, జబ్బు వస్తుందేమో, లేకపోతే ఇటువంటి భయముతో వచ్చేటువంటి వారు ఉన్నారు. అందుకేమవుతుంది, నువ్వు వచ్చినా అవుతుంది. అది ఎందుకు అవుతుంది? వచ్చినందుకు కాదు, నువ్వు ఏది నమ్ముతున్నావో, ఏం నమ్ముతున్నావు, నువ్వు ఏదైతే భయపడుతున్నావో అది నమ్ముతున్నావు. ఈ భయము లేకపోతే భీతి, ఈ పిరికితనం అనేది సాతాను వాడేటువంటి ఒక రకమైనటువంటి ఆయుధం. ఎందుకు చేస్తాడంటే ఇది మనలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్, మన ఆలోచనలు తికమకపరిచి, మరి చెడు జరిగేటువంటి చిత్రాలు మనకి మన హృదయాన్ని కల్పించి, ఈ చెడు జరుగుతుందేమో అనేటువంటి ఆ చిత్రాన్ని చూసి భయపడి మనం ముందుకు వెళ్ళకుండా, మనం విశ్వాసంలో సడలి దేవుని వాక్యం నమ్మకుండా, వాడు చూపించేటువంటి చిత్రాన్ని ఏ రకంగా చూపిస్తాడు? పరిస్థితుల ద్వారా చూపిస్తాడు, మనుషుల మాటల ద్వారా చేస్తాడు. ఈ విధంగా మనల్ని విశ్వాసంలో బలపరచకుండా సడలేటట్టు మనల్ని ఎదిరించి మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక మార్లు మనం ఏం చేస్తామంటే, మనము ఈ యొక్క లోక పరిస్థితుల్ని బట్టి, మన శాయశక్తుల్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మనకున్న అలవాట్ల చొప్పున, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాల ద్వారా ఈ యొక్క సమస్యల్ని ఆలోచించి, నా అంతట నేను చేయలేను, నేను ముందుకు వెళ్ళలేను, కాబట్టి ఇది అసంభవము, ఇది జరగదు కాక నేను ఎందుకన్నా ముందుకు వెళ్తే నవ్వుల పాలవుతాను, నేను ఎందుకన్నా ముందుకు వెళ్తే ఓడిపోతాను ఓడిపోతాను, లేకపోతే జయించను, లేకపోతే వెక్కిరించబడతాను అనేటువంటి చిత్రాలు మన హృదయంలో, మన మనసులో కలిగి ముందుకు అడుగు వేయకుండా ఆపివేసేటువంటి శక్తి ఇది. ఏది? భయము అనేది. ఈ భయం అనేది ఏం చేస్తుందంటే, దేవుని వాక్యమును నమ్మకుండా మన పరిస్థితులను, మన పంచేంద్రియాలు చెప్పేటువంటి జ్ఞానాన్ని నమ్మి, వాక్యమును నమ్మకుండా మన గమ్యాన్ని చేరకుండా చేసేటువంటి శక్తి. అంతేకాదు, దేవుడు మనకి ఏ వాగ్దానాలు ఇచ్చి మనకిచ్చినటువంటి స్వాస్థ్యం కూడా పొందకుండా చేసేటువంటి శక్తి. గమనించండి, దేవుని వాక్యములో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశాలు మీకు ఇచ్చేశాను అన్నాడు. అన్న తర్వాత మరి సంఖ్యాకాండంలో చూసినట్టయితే, వేకులు వారు వెళ్ళి పరీక్షించి వచ్చేమన్నారు? అయ్యా, నిజమే, ఇది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంగానే ఉంది, కానీ అక్కడ ఉన్న వారు మనల్ని భక్షించేటువంటి వారు, మనము వారి దగ్గర వారిని ఎదిరించి జయించడం అనేది అసంభవము. మనం వెళ్తే మరణిస్తాము, మనము, మన భార్యలు, మన పిల్లలు అందరూ కూడా మరణిస్తారు, కాబట్టి అది చేయడము మంచిది కాదు, ఎందుకంటే మనకి మేలు కాదు, కీడు జరుగుతుంది. గమనించండి, ఏం చూస్తున్నారు ఇక్కడ? వారు చూసినటువంటి రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? వారు ఇచ్చే రిపోర్ట్ ఏంటి? అక్కడ యోధులు ఉన్నారు, ఆజానుబాహులు, జాయింట్స్ అంటారు ఇంగ్లీష్లో కదా. వారు ఎంత ఎత్తు, ఎంత వెడల్పు అంటే వారికంటే 2-2.5 రెట్లు ఎక్కువ ఎత్తు, బలము కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి వారు వచ్చి ఈ వార్త చెప్పినప్పుడు అబద్ధము చెప్పటం లేదు, కానీ ఫ్యాక్ట్ అంటే వాస్తవాన్ని చెప్తున్నారు, సత్యాన్ని చెప్పటం లేదు. వాస్తవానికి సత్యానికి చాలా తేడా ఉంది. వాస్తవంగా చూసినట్టయితే వారు చెప్పిన దాంట్లో ఏమీ తప్పు లేదు, కానీ వారు చెప్పిన మాట దేవుని మాటని వ్యతిరేకించే మాట. వారు తెచ్చిన వార్త దేవుని ఇచ్చిన వాగ్దానానికి విరుద్ధమైనటువంటి వార్త. వారు చెప్పేది వాస్తవమే, కానీ సత్యము వాస్తవం కంటే బలమైనది. సత్యము వాస్తవాన్ని మార్చే శక్తి గలది. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? సత్యం అనేది వాస్తవాన్ని మార్చేస్తుంది. ఎప్పుడైతే మనం సత్యాన్ని నమ్ముతామో, కానీ ఏది నమ్ముతామో అదే మన జీవితంలో జరుగుతుంది. అది భయపడి నమ్మినా, విశ్వసించి నమ్మినా, ఏది నమ్ముతావో దాన్ని నువ్వు ఆకర్షిస్తావు.
ఇది వాస్తవం, ఇది సత్యం. వినండి, వాక్యంలో చూపిస్తాను నేను ఇది. అయితే వీరు వచ్చి ఏమన్నారు, ఇక్కడ ఆజానుబాహులు ఉన్నారు, ఇక్కడ జయంట్స్ ఉన్నారు, మరి వీరిని మనం ఎదిరించలేము, వీరిని మనం ఓడించలేము. కాబట్టి వినండి ఏమంటున్నారు, కాబట్టి ఏం చేద్దామంటున్నారు, మనం ఒక నాయకుడిని తయారు చేసుకొని తిరిగి ఎక్కడికి వెళ్దాము, ఐగుప్తుకి వెళ్దాము అంటున్నారు. గమనించండి, దేవునికి ఇంగ్లీష్లో రిబెల్ అంటారు. రిబెల్ అంటే తిరుగుబాటు కలిగించేటువంటి హృదయము. తిరుగుబాటు చేశారు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని మాటకి విరుద్ధముగా తిరుగుబాటు చేసి నాయకుడిని ఎన్నుకొని వెనక్కి వెళ్ళిపోదామన్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎవరికైనా తెలుసా? భయము. భయపడ్డారు కాబట్టి. అందరు చెప్పండి ఏంటండి? భయము, భీతి, పిరికితనం. ఈ యొక్క శక్తి ఏం చేస్తుంది? దేవుని మాట నమ్మకుండా చేస్తుంది. ఈ శక్తి దేవుని మాట నమ్మకపోవడమే కాదు, దేవుడు వారికి వాగ్దానం ఇచ్చే స్వాస్థ్యాన్ని పొందకుండా కోల్పోయే రకంగా పనిచేస్తున్నాడు. అంతేకాదు, ఈ యొక్క శక్తి ఏం చేస్తుంది? దేవునికి విరుద్ధముగా పనిచేస్తూ, విరుద్ధంగా ఆలోచిస్తూ దేవునికి తిరుగుబాటు కలిగిస్తుంది. అర్థమైన వారు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఇది బలమైనటువంటి శక్తి, ఆకర్షణ శక్తి కలిగినటువంటి శక్తిది. యోబు 3వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూసుకుందాం. యోబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించినది. చూసారా, ఏది నాకు వచ్చునని బహుగా భయపడుతునో అంటే ఏది జరుగుతుందో అని బహుగా భయపడ్డాడో అదే ఆయన జీవితంలో జరిగింది. ఏం భయపడ్డాడు? తన పిల్లలకి కీడు కలుగుతుందని, తమ పిల్లలకి అన్యాయంగా లేకపోతే కీడు జరిగి లేకపోతే ప్రమాదము జరుగుతుంది అనేటువంటి భయముతో ప్రతిరోజు కూడా ఆయన ఏం చేశాడు? బలులు అర్పించేవాడు. ఇది నమ్మకముతో, విశ్వాసంతో అర్పించిన బలులు కాదు, భయముతో అర్పించిన బలులు. అర్థమవుతుంది అందరికీ? అనేక సార్లు మనం ఏం చేస్తాం? భయపడి ప్రార్థన చేస్తాం, నమ్మకంగా కాదు. మనకి కీడు జరుగుతుందేమో అనే భయముతో సంఘానికి వస్తాం. నేను ఎందుకన్నా చర్చికి రాకపోతే, సంఘానికి రాకపోతే దేవుడు నన్ను మొత్తుతాడేమో, దేవుడు నాకు కీడు కలిగిస్తాడేమో, యాక్సిడెంట్ అవుతుందేమో, జబ్బు వస్తుందేమో, లేకపోతే ఇటువంటి భయముతో వచ్చేటువంటి వారు ఉన్నారు. నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. అందుకేమో దీన్ని వచ్చినా అవుతుంది. అది ఎందుకు అవుతుంది? వచ్చినందుకు కాదు. నువ్వు ఏది నమ్ముతున్నావో, ఏం నమ్ముతున్నావు, నువ్వు ఏదైతే భయపడుతున్నావో అది నమ్ముతున్నావు. నమ్మడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏమవుతుంది? ఆయన ఒక చిత్రాన్ని చూస్తున్నాడు. ఏంటి? ఏదో కీడు, ఏదో ప్రమాదము తన బిడ్డలకు జరిగినట్టు. అది జరుగుతుంది అనే భయము. అంటే ఆ చిత్రం ఏం చేస్తుంది? జరుగుతుంది కాబట్టి నువ్వేదో చెయ్యు, జరుగుతుంది అనేటువంటి ఆ యొక్క ఆందోళన హృదయంలో కలిగించి అది అధిగమించడానికి భయముతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ పిరికితనము లేకపోతే భయము, ఈ భీతి అనే శక్తి ఏం చేస్తుంది? ఆకర్షిస్తూ ఉంది. ఏది భయపడుతునో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. చూసారా? కాబట్టి జనులారా వినండి, ఈ యొక్క భయము, భీతిని మనము ఎదిరించాలి. మన శక్తితో, మన బలముతో, మన జ్ఞానముతో దీన్ని ఓడించలేము. ఇది ఆత్మీయమైనటువంటి శక్తి ఈ భయం అనేది. ఈ భయం అనే దాన్ని మనం ఓడించాలి. అందుకే తిమోతిలో రాస్తూ మరి పౌలు గారు ఒక మాట అన్నారు. Let me see where I can find this. ఓకే, 2 తిమోతి 1:7 వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మ మనకి ఇవ్వలేదు. చూసారా? అందుకేనండి భయము, భీతి, పిరికితనము. ఫియర్ అనే ఒక్క ఇంగ్లీష్ పదానికి ఇన్ని రకాల తెలుగు పదాలు ఉన్నాయి. కానీ ఇవన్నిటిని వల్ల ఏం జరుగుతుంది గమనించండి. దేవుడు మన హృదయంలో పిరికితనాన్ని సృష్టించడు. దేవుడు మన హృదయంలో భయమును, భీతిని కలిగించడు.
మనకు ఉండాల్సింది ఒకే ఒక భయం, ఏది తెలుసా? దేవుని యందు భయము. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అర్థమైందా? పరిస్థితులను భయపడకూడదు, లేకపోతే చెడు వార్తను భయపడకూడదు, లేకపోతే డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ని గురించి భయపడకూడదు. కానీ దేవుని గురించి, దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. భయము భక్తి కలిగి ఉండాలి. చూడండి, అందుకే గమనించండి. అయితే ఇక్కడ 2 పేతురు 1 అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని, నీది రావటం లేదు నాకు అసలు. సరే, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు. చూడండి, దేవుని యందు మనకు కావాల్సింది జ్ఞానము. ఏమన్నా వినండి, మనము దేవుని నుంచి ఏది పొందాలన్నా జ్ఞానం అవసరం. ఏం జ్ఞానమో ఆలోచిద్దాం ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు? హోసియా ప్రవక్త ఒక మాట అన్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జనులారా వినండి, అందుకే ప్రార్థన చేసిన కొంతమందికి జవాబు రావటం లేదు. ఎందుకంటే ఈ ప్రార్థన జ్ఞానముతో కూడిన ప్రార్థన కాదు. కాబట్టే మనము అనేక సార్లు అనేక మంది జనులు ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవులు ఉపవాసం ఉండి భావోద్రేకములతో ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చినట్టయితే అంతే చాలు, దేవుడు మనకి జవాబిస్తాడు అని. అది ఒక అపోహ. భావోద్రేకాలు దేవుని యొక్క తెలియపరచడం తప్పు కాదు, లేకపోతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం తప్పు కాదు. మనం చేయాలి ఇవన్నీ. కానీ నిజముగా మనకు జవాబు కావాలంటే వాటితో పాటు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? వాక్య జ్ఞానం. ఎందుకంటే వాక్యముపై ఆధారపడిన ప్రార్థనలకే దేవుడు జవాబిస్తాడు. ఎందుకు ఇస్తాడో చెప్తాను వినండి. దేవుని వాక్యం అంటే దేవుని వాగ్దానము. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఆయన విరగొట్టలేడు. గాడ్ కెనాట్ బ్రేక్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యమును ఉల్లంఘించాడు. కాబట్టి మనము ఎప్పుడైతే వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు చేస్తామో, అంటే వాక్యముపై ఆధారపడిన ప్రార్థనలు చేస్తామో, మనం ఏం చేస్తాం? దేవా, నువ్వు అన్నావు నాకు జ్ఞాపకము చెయ్యు అని. ఏమి జ్ఞాపకం చేయమంటున్నాడు? ఆయన మనతో చేసిన నిబంధన. వాక్యము దేవుడు మనతో చేసిన నిబంధన. కాబట్టి దేవా, నీవు ఈ నిబంధన చేశావు అని ఎప్పుడైతే మనం వాక్యంలోంచి రుజువు చేసి దేవుని దగ్గర మొరపెడతామో, దేవుడు ఏం చేస్తాడు? వాక్యము ఉల్లంఘించలేడు. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనకు జవాబిస్తాడు. అర్థమైన వారు ఆమెను చెప్పాలి. అనేక సార్లు మన భావోద్రేకములతో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు అది వాక్యానుసారంగా లేదనుకోండి, నువ్వు ఎంత ఏడ్చినా ఎంత ఉపవాసం చేసినా జవాబు ఉండదు. అందుకే అనేక మంది కన్నీరు కార్చిన వారు, ఉపవాసం ఉన్నవారు ప్రార్థనలకి జవాబు లేనటువంటి అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. నేను చెప్పేది సత్యమైతే ఆమెను చెప్పండి. వారేమనుకున్నారు? ఎంత చేసినా దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదు. ఎందుకు జవాబు రావటం లేదు? నువ్వు వాక్యంపై ఆధారపడినటువంటి ప్రార్థనలు చేయటం లేదు కాబట్టి. హల్లెలూయా జనులారా, అందుకే వరుస తప్పకుండా వాక్యం వినడానికి ప్రతి ఆదివారము రావాలి, వాక్యం తెలుసుకోవాలి. మీరు చర్చికి వచ్చినందుకు, లేకపోతే సంఘానికి వచ్చినందుకు మీరు దేవుడిని మిమ్మల్ని ఈవేళ చర్చికి వచ్చాడు కాబట్టి వీడిని దీవిద్దాం అన్నాడు దేవుడు. మన వాక్య జ్ఞానాన్ని బట్టి మనము దీవెని పొందుతాం. మన వాక్య జ్ఞానాన్ని బట్టి మనము దేవుడి నుంచి వాగ్దానాలను పొందుతాం. వాక్య జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకసారి గమనించండి. యెహోషాపాతు రాజున్నాడు. యెహోషాపాతు రాజుని ఎదురిస్తూ 5 రాజులు వచ్చారు. వచ్చినప్పుడు దేవుని ఒక వాక్యంలో బహుగా భయపడ్డాడని ఉంది. ఉందా లేదా? భయపడ్డప్పుడు ఆయన ఏం చేశాడు? పరిగెట్టి ఆయన ఏవో పనులు చేయలేదు. భయముతో కూడినటువంటి అర్పణలు చేయలేదు, లేకపోతే సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే మంత్రాలు వేసేవాడి దగ్గరికి వెళ్ళలేదు. కానీ అనేక మంది క్రైస్తవులు అనేవారు కూడా ఈ రోజుల్లో భూత వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. అవునండి, సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్తున్నారు, చేతులు చదివేటువంటి వారి పామ్ రీడింగ్ అంటే దీని దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే చిలక దగ్గరికి వెళ్తున్నారు.
అర్థమవుతుందని చెప్పేది. లేకపోతే ఇంగ్లీష్ మన మ్యాగజైన్స్లో లేకపోతే ప్రతిరోజు మన ఐఫోన్లో హొరోస్కోప్స్ వస్తున్నాయి. నువ్వు జెమినియా, నువ్వు క్యాన్సరా, నువ్వు అదా. నేను చెప్పే సత్యమైతే ఆమె చెప్పండి. ఇందుకే మీ బతుకు దరిద్రంగా ఉంది, మీ బతుకు బాగోవటం లేదు. ఎందుకు? మీరు దేవా దేవా అంటారు కానీ దేవుని మీద నిజమైన నమ్మకం లేదు. మీ నమ్మకం అంతా దేని మీద ఉంది? ఆ జ్ఞానం మీద ఉంది. దేవుని పట్ల అజ్ఞానములు జీవిస్తూ లోకం పట్ల జ్ఞానంతో జీవిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దాన్ని బట్టి ప్రార్థన చేస్తారు, అందుకే మీకు జవాబు లేదు. అయితే ఈయన బహుగా భయపడ్డప్పుడు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన పిలిచాడు, అందరినీ ప్రార్థనకు రమ్మన్నాడు. ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు? ఉపవాసం ఉండి దేవుణ్ణి మెప్పించడానికి కాదు. నా మొర ఆలకించాలి ప్రభా, నా కాంక్షను చూడు ప్రభా, నేను ఎంత ఆశగా ఉన్నానో నీ పట్ల నేను తెలియపరచడానికి మేమందరం మీ దగ్గరకు వచ్చాము. మాకు నీవు తప్ప వేరెవరు లేరు ప్రభా, మాకు సహాయం